మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంపై మోహన్ బాబు విష్ణు స్పందించారు. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని, అది తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం మోహన్ బాబు ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అనంతరం విష్ణుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయని మోహన్ బాబు అన్నారు. వారి ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగిందని, అది అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను తానే పెద్దగా పరిష్కరించినట్లు మోహన్ బాబు తెలిపారు. ఇక ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై తన భార్య మౌనికపై మోహన్ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికే మా నాన్న మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంపై మోహన్ బాబు విష్ణు స్పందించారు. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని, అది తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన పెద్ద కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం మోహన్ బాబు ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అనంతరం విష్ణుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయని మోహన్ బాబు అన్నారు. వారి ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగిందన్నారు. ఇది అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను తానే పెద్దగా పరిష్కరించినట్లు మోహన్ బాబు తెలిపారు. ఇక ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై తన భార్య మౌనికపై మోహన్ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికే మా నాన్న మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్, నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాంకున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. బయలుదేరు. మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు కదా. పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్, నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాంకున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది.
ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరు. మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు. మీ తండ్రి మీ మీద